ఈ కీర్తన చూడడానికి చాలా సింపుల్ గా ఏదో వెయ్యాల పాటలా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. హనుమాచార్యులకు అనేక ప్రణామములు, గురువులకు పాదాభివందనములు. ఈ కీర్తనని విశ్లేషించుకోవడం అంత సులభం కాదని నా ఉద్దేశం. మీ దగ్గర ఆల్రెడీ తాడేపల్లి పతంజలి వారి విశ్లేషణ, దేవగుప్త సూర్య గణపతి గారి విశ్లేషణ పీడిఎఫ్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఒకసారి విశాఖపట్నంలో నేదులూరి కృష్ణమూర్తి గారు, మన గరిబెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గురువు గారు, వారు కచేరీ చేశారు. ఒకే కీర్తన 1 గంట 20 నిమిషాలు పాడారు. ఆ కీర్తన అనంతరం వారికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఈ కీర్తనల గురించి సారాంశాన్ని అడిగినప్పుడు సంగీతపరంగా చాలా విశేషాలు ఉంటాయి, కానీ మీరు వీటికి ఎప్పుడైనా సరే అర్థాలు చూడాలి అనుకుంటే మా సముద్రాల లక్ష్మయ్యని చూడండి అన్నారు ఆయన. సముద్రాల లక్ష్మయ్య గారు, మూదిగొండ వారు, రవ్వావారి అన్నమయ్య పాదకోశం, ఇలాంటివి వాళ్ళు స్వతహాగా పండితులు. వారు వ్రాసిన దానిలో చాలా లోతు ఉంటుంది. ఇది కాకుండా గరికపాటి వారు, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నటువంటి వారు, వీరు కూడా చాలా కృషి చేసి అన్నమయ్య కీర్తనలను విశ్లేషించడానికి మనకు ఎంతో దోహదం చేస్తున్నారు. వారివి పబ్లిష్డ్ కూడా ఉన్నాయి. అయితే కొంచెం వ్యత్యాసంగా ఈ అర్వాచీనులు, ఆధునికులు చూసిన కోవల కాకుండా అంతకు ముందు తరం వారు, రవ్వవారు, సముద్రాల వారు, ముదిగొండ వారు చూసిన శైలిలో ఈ కీర్తనను చూడడం న్యాయం అనిపిస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మ సంకీర్తనలు అనేటటువంటి 1వ సంపుటంలో 34 సంపుటాలు చెప్పుకున్నాం కదా, అందులో మొదటి సంపుటంలో 67వ కీర్తనగా ఇది కనిపిస్తుంది. రాగం రాగమాలిక, తాళం ఖండచాపు, పాడేవాళ్లకు ఇంపార్టెంట్. ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాలి ఇక్కడ మనకు మన గురువులు ఎప్పుడు బోధిస్తూ ఉంటారు, వాచ్యార్థము లక్ష్యార్థము అని. ఇక్కడ ఉయ్యాల అనేటటువంటిది పరమాత్మ సంకేతంగా భావించాలి. అంటే ఏమిటి? ఓంకారము అన్నప్పుడు ఏంటనుకుంటాము? పరమాత్మ సంకేత వాచకము అనుకుంటాము. వెంకటేశ్వర ప్రతిమ అంటే ఏమనుకుంటాము? పరమాత్మ సంకేత వాచకము. శ్రీరామ అనేటటువంటి మంత్రం ఏమనుకుంటాము? పరమాత్మ సంకేత వాచకము. ఇక్కడ పరమాత్మ పవళిస్తున్న ఉయ్యాలను తీసుకుని అన్నమయ్య పరమాత్మ సంకేత వాచకంగా వాడారని తెలుస్తుంది. ఎందుకలా అనవలసి వస్తుంది? ఉయ్యాలలో పడుకోబెట్టే పరమాత్మ ఉయ్యాలలో పరుండాలి అంటే ఉయ్యాల కంటే చిన్నవాడై ఉండాలి కదా. మరి పరమాత్మ కన్నా పెద్దది ఏది ఉండదు కదా, పరమాత్మ కానిది ఏది ఉండదు కదా. అప్పుడు ఆ ఉయ్యాల కూడా పరమాత్మే అయి ఉంటాడు కదా. అంచేత ఆ కాన్సెప్ట్ లో పూర్ణమదః పూర్ణమిదం అనేటటువంటి కాన్సెప్ట్ లో మనము ఆలోచిస్తే ఈ ఉయ్యాల ఒక సంకేతమే అవుతుంది. దేనిని సంకేతంగా సూచిస్తోంది? పరమాత్మను సంకేతంగా సూచిస్తోంది. కొన్ని చోట్ల సంధి చేసి నుయ్యాల అని ఉంటుంది. అక్కడ మామూలుగా ఒక ఊయలను ఊహించాలి. ఎక్కడైతే ఉయ్యాల అనే రాశి ఉందో అక్కడ పరమాత్మ అని భావించాలి. ఇక్కడ ఎరుపు రంగులో చూపించినటువంటి వాటిని కొంచెం జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. ఈ ఉయ్యాల అని రాసేటప్పుడు చాలా పుస్తకంలో వాక్వమిస్తే ఊ అని ఉంటుంది. అది తప్పు. ఎందుకంటే ఊయల అనేటటువంటిది ప్రకృతి, ఉయ్యాల వియ్యాల ఇలాంటి వికృతులు చేత ఉయ్యాల రాసినప్పుడు ఉకారం ఊ అచ్చులో ఉన్నటువంటి ఊయే రాయాలి. అలాగే ఉడుమండలం అన్నప్పుడు కూడా ప్రింట్లో వియ్యు ఊ వాక్వమిస్తే ఊ కనిపిస్తుంది. అది కూడా తప్పు. ఉడు అంటే నక్షత్రం అని, ఉడుమండలం అంటే నక్షత్రం అని, అక్కడ కూడా ఊ అనేటటువంటి ఈ ఊళ్ళో ఉన్న ఊయే ఉండాలి అని మీరు గమనించండి. ఇది పండితుల చేత పరిష్కరించబడి కరెక్ట్ చేయబడినటువంటి కీర్తన. భావము, ఆ భావము, ఆ స్క్రిప్ట్ మనం వాడుతున్నాం. అలల చంచలమైన పాడినప్పుడు అమ్మాయి అలల చంచలమైన, అందరూ అలాగే పాడతారు. పాడిన వాళ్ళందరూ కూడా అలాగే పాడారు. ఆ పాడిన పాటలన్నీ కూడా అలాగే ఉన్నాయి.
పుస్తకాల్లో కూడా అలాగే ప్రింట్ అయ్యింది. ఎందుకు అలర చంచలమైన అని అనకూడదు? అలర అంటే గొప్పగా, చాలా బాగా, అందంగా ఉన్నది. ఇక్కడ ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. చంచలమైన ఆత్మ ఏమిటండి అని పేరు రవికుమార్ గారు ఉన్నారు, ఒక వ్యాకరణ పండితులు, వేదాంతులు. వారితో ఒకసారి వైజాగ్ లో అంటున్నప్పుడు ఆత్మలందుండంగా అన్నప్పుడు చంచలమైన ఆత్మ అన్నారేమిటి అంటే, అప్పటికి ఇంకా ఉపనిషత్తులు చదవలేదు, ఒక 7-8 ఏళ్ల క్రితం. అప్పుడు తెలిసింది ఆత్మ అనేటటువంటి పదాన్ని రకరకాలుగా వాడతామని. ఒకసారి దేహమని, ఒకసారి మనస్సని, ఒకసారి దేహేంద్రియ సంఘాతమని, ఒకసారి మనోబుద్ధుల సంఘాతమైన హృదయమని, ఒక్కొక్కసారి జీవాత్మ అని కూడా వాడతాం. ఇక్కడ ఆత్మ అంటే మనసు లేక మనోబుద్ధి సంఘాతమనే తీసుకోవాలి. ఎందుకంటే ఆత్మ చంచలం కాదు కదా. పాపాత్ముడు అన్నప్పుడు ఆత్మకి పాపం ఉండదు కదా. పుణ్యాత్ముడు అన్నప్పుడు ఆత్మ పుణ్యం అంటదు కదా. అలాగే ఆత్మజుడు అంటే కొడుకు అనేటప్పుడు ఆత్మజుడు అంటే ఆత్మకి పుట్టినవాడని కాదు కదా, శరీరానికనే కదా. అంచేత ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, బుద్ధి సంఘాతం, ముఖ్యంగా మనస్సు. ఈ మనస్సు చంచలం అనేది అందరికీ తెలిసిందే. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్ దృఢం అన్నాడు అర్జునుడు. అంచేత చంచలమైనటువంటి మనస్సులందు ఉండా, అలాంటప్పుడు అలరా అనేందుకు వస్తుంది? అలరా అంటే ఒప్పగా అనే కన్నా అలల చంచలమైన. అలలు చాలా చంచలమైనవి. ఇలా లేస్తాయి, అలా పడతాయి, ఇక్కడ కనబడతాయి, మాయమవుతాయి, అక్కడ కనబడతాయి, మాయమవుతాయి. మన మనసులో ఊహలు కూడా అలల వలె చంచలమైనవి. అంచేత పండిత పరిష్కారంలో అలల చంచలమైన అనే ఉన్నది. ఆ విధంగానే పాడడము చాలా సబబుగా ఉంటుంది. అలల చంచలమైన ఆత్మలందుండన్ అన్నమాట. నీ అంటే నీకని కాదు, ఉండన్. ఈ అలవాటు ఎడాగమవుతున్నది. ఈ అలవాటు చేసెన్ ఈ ఉయ్యాల అంటే మళ్ళీ పరమాత్మ నువ్వు ఈ మనసుకి బుద్ధికి దగ్గరగా ఉంటావని తెలుసుకున్నాం కదా. ఆత్మ అనేది మనోబుద్ధులకు దగ్గరగా ఉండి బుద్ధి యందు ప్రతిఫలిస్తూ ఉంటుంది. అలా ప్రతిఫలిస్తున్నటువంటి ఆత్మ ఏ విధంగా ఉంటుంది? అంతా ఆత్మే చేస్తున్నదా అన్నట్టు ఉంటుంది అంటూ మనం ఉపనిషత్తులో నేర్చుకున్నాం. అంచేత ఈ చంచలమైనటువంటి మనసులో ఉన్నటువంటి కిందు మీదులు, ఎచ్చు తగ్గులు, ఎగుడు దిగుడులు అన్నీ కూడా ఆత్మయేనా అన్నట్టు ఉంటాయి. అలల చంచలమైన ఆత్మలందుండగా ఉండుట వలన, ఈ మనసులో ఉండుట వలన ఓ పరమాత్మ నీకు కూడా ఈ చాంచల్యము కొంచెం అంటినట్టుగా అనిపిస్తోందయ్యా అంటున్నాడు అన్నమయ్య గారు. అలాగే పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ. ఉచ్ఛ్వాస పవనము, ఉచ్ఛ్వాస నిశ్వాసములు మన ప్రాణశక్తి. ముందు లైన్లో ఏం చెప్తున్నారు? మనస్సు ఏ శక్తి? ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి ఏమిటి? సత్వగుణము. మనస్సు ఏమిటి? సత్వగుణ రూపము. క్రియాశక్తి ఏమిటి? ప్రాణము. ప్రాణము దేని గుణము? రజోగుణ ప్రధానము. అంటే మొదట సత్వగుణ ప్రధానమైన మనస్సుకు బుద్ధికి దగ్గరగా ఉండడం వలన ఆ ఒడిదుడుకులు నీకు కూడా ఉన్నాయా, అలవాటయ్యాయా అన్నట్టుగా ఉన్నది అన్నాడు. అదే కదా మనం ఆత్మ చేసినట్టుగానే ఉంటుంది. ప్రేషితం ఈవ అని నేర్చుకున్నాం కదా, ఇక్షితం ఈవ అంటూను. అది చేయదు, చేసినట్టు ఉంటుంది. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండంగా, పలుమారు చాలాసార్లు అన్ని చోట్ల అందరిలోనూ ఈ ఇచ్ఛాశక్తి తరువాత క్రియాశక్తి అంటే ప్రాణశక్తిగా ఉండడం వలన సమష్టి ప్రాణశక్తిని ఏమంటాము? సూత్రాత్మ అంటాం. సమష్టి ఆత్మశక్తి మనస్సు శక్తిని ఏమంటాము? ఇచ్ఛాశక్తిని హిరణ్య గర్భ బ్రహ్మ అంటాం. మొదట హిరణ్య గర్భ బ్రహ్మ సమానంతో ఉన్నటువంటి ఈ ప్రపంచము, అదే ఇండివిజువల్ గా ఉన్నప్పుడు మనస్సు. అలాగే కిందకు వచ్చేసరికలా పలుమారు ఉచ్ఛ్వాస పవనం అందుండ వ్యష్టిలో ఈ ప్రాణము లేక వాయువు అనిలం అమృతం అన్నారు. వాయువు అనిలం అంటే ఏ నిలయము లేనటువంటి ఆ అనంతమైనటువంటి ఆ ప్రాణవాయువు, ప్రాణశక్తి, ప్రాణము లేక సత్యస్య సత్యం ప్రాణావయ సత్యం అని చెప్పేటటువంటి సూత్రాత్మను ఉండన్
ఈ భావంబు తెలిపే. ఏ భావము? ఈ చంచలమైన భావాన్ని కూడా, ఈ మనసు ప్రాణము ఉండడాలు పోవడాలు అన్ని కూడా నీ ఉయ్యాల తెలిపెన్, ఈ ఉయ్యాల తెలిపెన్, ఈ తెలిపే నీ ఉయ్యాల. నీ ఉయ్యాల నీ ఉయ్యాల అంటే పరమాత్మ పడుకొని పెట్టారు, అందులో ఊచుతున్నారు, ఆయన ఉయ్యాల గురించి మాట్లాడుతున్నారు అన్నట్టుగా కనపడుతుంది. కానీ ఆత్మలందుండన్ అలవాటు, ఆత్మలందుండన్ ఈ అలవాటు చేసన్ ఈ ఉయ్యాల. అది. సో మనకేమిటి వచ్చింది ఇప్పుడు? ఈ పరమాత్మ జీవాత్మ తాలూకా సంయోగం. అంటే జీవుడిలో ఉన్నప్పుడు జీవాత్మ అవుతాడు. పరమాత్మ అనేటటువంటి దానికి జీవాత్మకి వేరు లేదు. ఈ జీవాత్మ మనోబుద్ధి అహంకార చిత్తములకు దగ్గరగా ఉండడం వలన ఇక్కడున్న హెచ్చు తగ్గులు, ఇచ్ఛాశక్తులు, క్రియాశక్తులు పరమాత్మ చేస్తున్నట్టుగానే ఉంటాయి. కానీ పరమాత్మకు ఇవి అంటవు అని మనం ఉపనిషత్తులో నేర్చుకున్నదే. ఇంకా పరమాత్మ తత్వాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఉదయ అస్త శైలము. ఉదయ శైలము తూర్పు కొండ, అస్తశైలము పడమటి కొండ. ఉదయ శైలమునకు అస్తశైలమునకు మధ్య ఉండేటటువంటిది ఉదయశైలము, అస్తశైలము. రెండుకే మధ్య ఉండేది డే లేకపోతే దినము. ఈ అస్తశైలము మళ్ళీ ఉదయశైలమునకు మధ్యనున్నది రాత్రి. ఉదయము అస్తము ఉదయము అంటే డే అండ్ నైట్. అంటే ఏంటన్నమాట? కాలము. ఉదయాస్త శైలములు వనరన్ బాగుగా ఒప్పగా కంబములై స్తంభములై. ఆ పరమాత్మను ఉయ్యాలగా ఊహిస్తే ఆ ఉయ్యాల ఒక పెర్సానిఫికేషన్ అనుకుంటే పరమాత్మకు దీన్నే ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ అంటారు. ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ అంటే ఈ విధముగా పరమాత్మ అని చెప్పడానికి పరమాత్మ ఉయ్యాల అని చెప్పడం. ద కింగ్ ఈజ్ ఆన్ ఎ స్లీప్లెస్ బెడ్ అంటాం. హూ ఈజ్ స్లీప్లెస్? ఇస్ ద కింగ్ స్లీప్లెస్ ఆర్ ది బెడ్ ఈజ్ స్లీప్లెస్? హూ ఈజ్ స్లీప్లెస్? ద కింగ్ ఈజ్ స్లీప్లెస్. లైక్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఈ దీనిని ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ లేక తద్గుణాలంకారం అంటారు. తెలుగులో తద్గుణ అలంకారం అంటే ఈ విశేషణము, ఈ చంచలత అంతా కూడా నీకు అలవాటు చేసింది అంటూ ఉయ్యాలక కాదు, పరమాత్మకు చెప్పాలి. అలాగే డోంట్ పాయింట్ ఎట్ మీ యువర్ యాంగ్రీ ఫింగర్ అన్నా అనుకోండి, ద ఫింగర్ ఈజ్ నాట్ యాంగ్రీ, ద పర్సన్ బిహైండ్ ద ఫింగర్ ఈజ్ యాంగ్రీ. యు సే విష్ యు ఎ వెరీ హ్యాపీ బర్త్డే. బర్త్డే కెనాట్ బి హ్యాపీ, he has to be happy. So in such, it is a very gloomy sky. Sky can never be gloomy. The situation is gloomy for the person. Okay, so here such a situations are called transferred epithet. tat guna alankaram. ఆ తద్గుణ అలంకారంలోనే వాచ్యార్థము ఉయ్యాల అయినప్పటికీ లక్ష్యార్థము పరమాత్మ అని తీసుకోవాలి. ఈ పరమాత్మ తాలూకా డైమెన్షన్స్ ఏమిటిట? ఉదయ అస్త శైలములు అంటే డే అండ్ దాని వెనకాల నైట్ అంటే టైం డైమెన్షన్ ని కంప్లీట్ గా ఎన్కంపాస్ చేసేసాడు. కాలాతీతుడు లేక కాలము ఈయనకు లోబడి ఉంది. అర్జునుడు అడుగుతాడు, అఖ్యాహిమేకో భవానుగ్ర రూపో, నీ పేరేమిటయ్యా? తెలుసుకోలేకుండా ఉన్నాము. విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తి. నిన్ను పూర్తిగా తెలుసుకోవాలని ఉంది, కొంచెం కూడా తెలియటం లేదు నాకు అన్నాడు. ఆయన ఆన్సర్ చెప్పాడు, కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త. మై నేమ్ ఇస్ టైమ్ మై డియర్, కాలహ అస్మి, ఐఎమ్ టైమ్, నేను కాలమునై ఉన్నా. లోకకృత్ క్షయత్ ప్రవృత్తో, లోకమును కలిగించి పెంచి పోషించి లయింప చేసేటటువంటి కాలమును నేను. చూసారా, లోకకృత్ క్షయత్ ప్రవృత్తో అంటూ చెప్పినటువంటి ఆ కాలము అనేటటువంటిది ఇక్కడ ఆ కాలాన్నే ఆయన ఉదహరిస్తున్నారు. ఉదయ అస్తశైలంబులు అంటే డే అండ్ నైట్ అనేవి
కాల ప్రమాణానికి సూక్ష్మ సంకేతాలు. సంవత్సరం అనేది స్థూలమైనటువంటి సంకేతం. అవి కంబములుగా ఉన్నాయట. ఆ రెండు స్తంభములుగా ఉంటే మరి ఏంటవుతుంది? టైం కంప్లీట్ గా ఎన్కంపాస్ అయిపోయాడు. సరే, మరి స్పేస్ డైమెన్షన్ లో ఎలా ఉంది? ఉడుమండలము మోచెనుయ్యాల. ఉడు ఊలో ఊ రాసుకోవాలని చెప్పాను కదా. ఉడు మండలము అంటే నక్షత్ర మండలం. నక్షత్ర మండలం అంటే ఏమిటి? మనము భూమి తరువాత ఆకాశము, అంతరిక్షము, ఇంటర్స్టెల్లార్ స్పేస్ అండ్ దెన్ ద స్టార్స్. అంటే ఏంటన్నమాట? అన్ఇమాజినబుల్ మ్యాక్రోకాసం. అంటే ఏంటన్నమాట? కంప్లీట్ గా స్పేస్ డైమెన్షన్ ఫిల్ అయిపోయింది, టైం డైమెన్షన్ ఫిల్ అయిపోయింది. అంటే టైం అండ్ స్పేస్ డైమెన్షన్స్ కి అందని పరమాత్మ ఉయ్యాలా అంటే పరమాత్మ అన్నారు. చేత ఇక్కడ అంటే పరమాత్మ దేశ కాలములకు పరిచ్ఛిన్నము అయినది కాదు. దేశ కాలాతీతమైన శక్తియే పరతత్వం అనేది ఉదయాస్త శైలంబుల్ వనర కంబములై ఉడుమండలము మోచెను ఉయ్యాల. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అన్నమాచార్యుల వారు కడప జిల్లా వారు. వారు చాలా పదాలు మనకేమిటంటే తమిళ్వి, తుళు, కన్నడ, కొంకణి, తరువాత మరాఠీ, ఈ తెలుగు మాండలికాలు, కడప మాండలికాలు వాడుతూ ఉంటారు. ఈయన ఇక్కడ తమిళ్ పదాలు వాడారు అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన ఆధారం ఏంటంటే ఆదానా అనే అన్ని పుస్తకాల్లో ఉంటుంది. ఆదానా అనే దానికి ఇక్కడ సరైన సమన్వయం కుదరదు. ఆడాడా అన్నమాట తమిళ్ మాట. ఆడాడా అంటే ఆహా హాహా. ఇప్పుడు పండిటింగ్ హాయ్ ఏంటి అంత బాగా చేసావు, అలా చేసావు అన్నప్పుడు ఆడాడా అంటారు. అంటే ఈ అడడా అనేటటువంటి మాట తమిళ్ మాట. ఆహా ఆకాశ పథము అడ్డదూలంబై. మరి వెయ్యాలంటే రెండు స్తంభాలు, ఒక క్రాస్ బార్. ఆ క్రాస్ బార్ కి ఉయ్యాల ఉండాలి కదా. ఏమిటంటే క్రాస్ బార్ ఎవరు వేయగలరు? ఈయనకి క్రాస్ బార్ ఏంటంటే ఆ స్పేసే ఆయన క్రాస్ బార్. ఆకాశం ఎంత విశాలమైనదో ఈ క్రాస్ బార్ కూడా అంత విశాలమైనది, పెద్దది, ఇన్ఫైనట్ అని చెప్పడానికి అడడా ఆకాశ పదము అడ్డదూలంబై. అయితే ఏంటైంది? అఖిలంబు నిండెన్ ఈ ఉయ్యాల. ఈ పరమాత్మ నిండే నీ ఉయ్యాల కాదు, నిండెన్ ఈ ఉయ్యాల, నిండే నీ ఉయ్యాల, అఖిలంబు నిండెన్ ఈ పరమాత్మ. ఎందుకు? ఎప్పుడు పరమాత్మను మనం స్పేస్ తో కంపేర్ చేస్తాం. అంచేత ఉదయ అస్తశైలములు అన్నప్పుడు టైం డైమెన్షను, ఉడుమండలము మోచెను ఉయ్యాల అన్నప్పుడు స్పేస్ డైమెన్షను, తర్వాత అఖిలంబు నిండని అన్నప్పుడు సర్వాంతరత, ఈశావాస్యం ఇదగం సర్వం అనేటటువంటి భావాన్ని ఒకే చరణంలో అన్నమాచార్య తీసుకొచ్చారు. అదన అనకుండా ఆడడా అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇదే కాదు, ఇంకా తమిళ పదాలు ఇందులో ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి కన్నడ పదాలు వాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లాలను నూచేరు లలన నిరుగడల బాలగండవర గోపాల నిను చాలా. బాలగండవర, గండ అనే మాట కన్నడ మాట. గండ అంటే మగ, పురుష శబ్దానికి ఈక్వల్నట్టుగా గండ అని వాడతాను. బళిర గండవరేష పరమాత్మ రూప అంటారు. అందులోని గండవరేషుడు. గండ అంటే పురుషవరేశుడు, పురుషోత్తముడు అనే అర్థంలో గండ అనే పదాన్ని అక్కడ వాడారు. తర్వాత మీరు గమనించే ఉంటారు, అన్నమయ్యకు చాలా చక్కటి ఈ ప్రాస కనిపిస్తుంది. ఇక్కడ ఆ ఉంటే చూడండి, మళ్ళీ ఆ ఆత్మలందు అని ఉంటుంది. అలాగే ఉదయాస్త శైలంబు వనర కంబము ఉడుమండలము అడడా అన్నప్పుడు అఖిలము. ఈ విధంగా ఏంటంటే ఈ ప్రాసయతి అంటారు దాన్ని. ఆ ప్రాసయతి చాలా చక్కగా అన్నిట్లో అది కీర్తనలో వెయ్యాలని రూల్ లేదు, కానీ ఆయన అన్ని కీర్తనల్లోని ప్రాసయతిని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అన్నిటికీ అదివో అల్లదివో శ్రీహరివాసము అన్నది అన్న కీర్తన దగ్గర నుంచి మొదలెట్టుకొని అన్నిట్లో కూడా అది ఉంటుంది. సరే, ఈయన మరి ఎంతటి వాడు ఎలా తెలుస్తుంది? స్పేసు టైము సరే దాటిపోయాడు, ఆకాశమంతా వ్యాపించి ఉన్నాడు, అఖిలమును నిండిపోయాడు.
మరి ఈయన్ని మరి వియ్యాల్లో పెట్టి ఊచాలంటే మరి ఏదైనా ఉండాలి కదా, దీని బరువును పట్టుకున్నది ఏదైనా ఉండాలి కదా. పదిలముగా వేదములు బంగారు చేరులై పట్ట వెరపైతో నుయ్యాల. ఈయన తెలుసుకుందాము అని బయలుదేరారు, తెలియదు అని తిరిగి వచ్చేసారు అందరూ. ఉపనిషత్తు అదే చెప్తుంది, ఏదైతే తెలిసిందో అది కాదు, ఏదైతే తెలియదో అది కాదు అని చెప్తున్నారు కదా. అంటే వేదములు కూడా సూచన ప్రాయంగా ఆ రోడ్డునే చూపిస్తాయి కానీ పరమాత్మను చూపించలేవు. అదే ఏం చెప్తున్నారు, పదిలముగా అంటే వెరీ సెక్యూర్ గా, అంటే పదిలంగా పట్టుకో పడేస్తావు జాగ్రత్త అంటాం కదా. పదిలంగా పట్టుకోవడం అంటే పడిపోకుండా జాగ్రత్తగా, తెగిపోకుండా విరిగిపోకుండా పట్టుకోవడం పదిలం పదిలం అంటాం. ఆ మాట పదిలము, చేత పదిలముగా ఉండాలి. అది వేదములు. వేదములు అంటే వేదాంతాలు, ఇక్కడ ఉపనిషత్తులు వేదాలు అవి కూడా బంగారు చేరులై అంటే ఎంతో ప్రెషస్ గొలుసులై. మా మామ చిన్నప్పుడు పాడుతూ ఉండేది, అందులో కూడా ఇలాగే ఆవిడనమాట. ఈ బంగారు చేరుల్లో పెట్టి వియ్యాల్లో పెట్టి నిన్న మిమ్మల్ని ముగ్గురిని అనసూయ ఊచింది అంటూ ఆ పాట పాడుతుంది. అందులో కూడా వేదాలు చేరులు వేశారు, గొలుసులు వేదములు గొలుసులై అని ఉంటుంది అని పాడుతుంది. అలాగే ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ వాడారు. అవి ఏం చేసాయి, వేదాలు పట్టుకుందాం అనుకున్నాయి పాపం అయింది, కానీ పట్టుకుంటే తెగిపోతాయా అని భయం ఇస్తుంది. వెరపైతో వచ్చే వెరపు భయము, వెరపైతో వచ్చే ఓ ఈ వేదాలు ఏమైనా పట్టుకుంటాయా అంటే ఏమో ఎప్పుడు పుట్టుకొని తెగిపోతాయో. వేదాలు పట్టుకోలేవేమో ఈ వియ్యాలని. వియ్యాలెందుకు పట్టుకోలేవు, వియ్యాలంటే పరమాత్మ కదా అందుకని పట్టుకోలేవు. అయితే వియ్యాలని వేదాలు పట్టుకోలేవండి, మామూలు వియ్యాల. ఇతను వియ్యాలంటే ఇక్కడ పరమాత్మ. ఈ పరమాత్మను వేదములు బంగారు చేరులుగా వేయబడినటువంటి ఆ వేదాలు పట్టగా వెరపైతోచే భయంగా ఉంది, అవి తెగిపోతాయో ఏమిటో, అసలు పట్టలేవేమో అని. సరే మరి వెయ్యాలకు పీట కావాలి కదా. ఆ పీట ఏమిటంటే ధర్మదేవత. ధర్మం ఎక్కడ ఉందో భగవంతుడు అక్కడే ఉంటాడు. భగవంతుడే ధర్మము, ధర్మమే భగవంతుడు. వదలకిటు ధర్మదేవత పీఠము అంటే ఆయన వెరీ సీట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ధర్మ. అయితే ఏమిటి, మిగుల వర్ణింప నరుదాయే ఉయ్యాల. నీ ధర్మ సూక్ష్మాలు, నీ ధర్మతత్వము, నీ ధర్మపరత వర్ణించడం అరుదాయే, చాలా కష్టమయ్యా ఓ ఉయ్యాల ఓ పరమాత్మ అంటున్నాడు. పదిలముగా వేదములు బంగారు చేరులై పట్ట వెరపైతో నుయ్యాల. ఈవెన్ ద ఉపనిషత్స్ అండ్ వేదాస్ are barely adequate to show some glimpses of the Paramatma. They are not good enough to hold him completely and put across to us, yes, this is Paramatma. Alage, the entire base of the creation of him is the dharma, and that is the pita, and that is the pita Paramatma. తర్వాత చాలా అందమైనటువంటి లైన్. ఇక్కడ తమిళనాడులో వర్కింగ్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఈ వర్కింగ్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పాపం పొలాల్లోని వాటిలోని పనులు చేసుకుంటూ ఉంటారు, వ్యవసాయం పనులు. వాళ్ళకి రెండే గుడ్డలు ఉంటాయి, ఒకటి తలకి చుట్టుకుంటారు, ఒకటి మూలకి చుట్టుకుంటారు. రొమ్ముతల మూల చుట్టి తుమ్మెద మైచయ తోడ నెమ్మది నుండే స్వామిని కంటి అంటాడు. ఇంకో చోట వెంకటేశ్వరుడికి స్నానం చేస్తున్నప్పుడు రొమ్ము మీద ఒక వస్త్రం వేస్తారు, మొల దగ్గర ఒక వస్త్రం పెడతారు, తల దగ్గర ఒక వస్త్రం పెడతారు, మిగతా భాగాలన్నీ శుభ్రంగా తీసేసి ఆభరణాలు తీసి కడుగుతారు. కంటి శుక్రవారం కంటి అన్న దాంట్లో. అలాగే వీళ్ళు వర్క్ చేసుకుంటున్న వాళ్ళు ఏం చేస్తారంటే తలకి ఒక కట్టు కట్టుకుంటారు, అలాగే నడుముకు ఒక కట్టు కట్టుకుని అది కాశలా కట్టుకుని కాళ్ళలో పడకుండా దాంతో పని చేస్తూ ఉంటారు. దానిని కీల్ కట్టు అంటారు. కీల్ అంటే తమిళ్లో క్రింద, మేల్ అంటే మేల. మేల్ కట్టు, మేలు కట్లై అంటే మీదన కట్టుకున్న కట్టు తలపాగా, కీల్ కట్టు నడుం కట్టు. ఇక్కడ మేలు కట్లై అంటే నీకు తలపాగా ఉన్నాయి. అంతేగాని మేలుక అట్లు అని ఎవరో విడదీశారు. ఇక్కడ అట్లు దోశలు ఏమి ఉండవు కదా. లేకపోతే మేలుకట్లు అంటే మేడమెట్లు అని కూడా ఎవరు రాస్తూ ఉంటారు, వాటిని పక్కన పెట్టండి. మేలుకట్లు అంటే తలపాగా.
ఈ తలపాగ. మేలుకట్లై అంటే మేఘములు కదా, మేఘ మండలము కదా, అంటే మేఘములు ప్లోరల్ కదా, అంచేత మేలుకట్లు అయ్యాయి కదా. ఈయన ఒకడు కాదు కదా, ఈయన సహస్ర శీర్షుడు కదా, అంచేత మేలుకట్లు ఎన్నో ఉన్నాయండి, తలపాగాలుగా ఉన్నాయట మేఘాలన్నీ కూడా. ఏమిటయ్యాయి? మీకు అన్నారు, మళ్ళీ నీకు అనలేదు. ఆ మీకు ఏమిటి? అక్కడ మేఘము ఉంది, ఈయన ఉన్నారు, పరమాత్మ ఉన్నారు. పరమాత్మ మేఘము అని అనుకుంటే పరమాత్మ భిన్నంగా మేఘం లేదు, మేఘమే పరమాత్మ, పరమాత్మ మేఘం. కానీ కవి హృదయంలో మేఘం అనేటటువంటి పరమాత్మకు ఒక తల చుట్టూ అయ్యి మీదని మేలుకట్టయితే అప్పుడు మెరుగునకు మెరుగాయే. ఓహో, మేఘము పరమాత్మకు మెరుగా లేక పరమాత్మ మేఘానికి మెరుగా? ఈజ్ దిస్ డార్కర్ దాన్ దట్ ఆర్ ఈజ్ దట్ డార్కర్ దాన్ దిస్? Is it glittering than that or is that glittering than this? అంటే ఆ నలుపు ఎలా ఉందంటే మేఘాల నలుపు ఎక్కువ లేకపోతే పరమాత్మ తాలూకా మేని కాంతి నలుపు ఎక్కువ? చెప్పలేకుండా ఉన్నట్ట. మేలుకట్లై నీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయే పరమాత్మ. ఉయ్యాలకి మేలుకట్లు ఏమిటి? ఉయ్యాలకి మేలుకట్లు కీలుకట్లు ఉండవు కదా, పరమాత్మని రాసుకోవాలన్నమాట. నీలశైలము వంటి నీమేని కాంతికి. ఎలా ఉన్నాడు ఈయన? నల్లటి బండరాయిలా ఉన్నట్ట. నీలశైలం, నీల అంటే నలుపు, నలుపు అంటే ఏమిటి? ఏదో పనికిరాని రంగు అనుకోకూడదు. నలుపు అన్ని రంగులు ఎంత ముఖ్యమో నలుపు కూడా అంత ముఖ్యమే. సాధారణంగా నలుపు నుంచి నలుపు నాకు వద్దు, తెలుపు కావాలనుకుంటా. తెల్లగా ఉన్నవి ఎన్నో పనికిరాని పదార్థాలు మనం తింటున్న వాటిలోనే ఉన్నాయి. వాట్ ఎవర్ ఈజ్ వైట్ ఈజ్ వెరీ డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్, వరిపిండి, నెయ్యి, మైదా, ఇవన్నీ చాలు. సో డోంట్ థింక్ దట్ వైట్ ఆల్వేస్ ఈజ్ ఎ గ్లిటర్ అండ్ బ్లాక్ ఈజ్ టు బి షండ్. అంచేత నీలశైలము అంటే, నీలము అంటే అర్థం ఏంటంటే ఇన్ఫైనెట్ అని అర్థం అనమాట. ఏదైతే ఏ కొరతక్కువ అందనిదో ఆకాశము నీలము, సముద్రము నీలము, అంటే నీలము రంగు అంటే నీలశైలము అంటే కొలత లేనటువంటి ఒక పర్వతంలా ఉన్నటువంటి, లేకపోతే నల్లగా నీలంగా ఉన్నటువంటి నీ మేని కాంతికి, నీ శరీర కాంతికి నిజమైన తొడవు ఆయే. తొడవు అంటే ఆభరణం, నగ, నిజమైన తొడవుట. ఎందుకు మరి? ఈయనకి తలకట్టు పెట్టారు, ఆ తలకట్టు మేఘమండలము, ఈయన నలుపు. ఇది నల్లగా ఉందా, అది నల్లగా ఉందా, ఇది మెరుగా, అది మెరుగా? మెరుగునకు మెరుగు అంటే ఓన్లీ అక్కడ మెరుపు షైన్ అని కాదు, ఇది మెరుగండి దానికన్నా అంటే దీనికన్నా అది బెటర్ అనే అర్థంలో కూడా మెరుగునకు మెరుగు అంటే ఇది మెరుగ్గా ఉందా, అది మెరుగ్గా ఉందా అంటే ఇస్ ఇట్ బెటర్ ఆర్ దట్ ఈస్ బెటర్ అని చెప్పడం కూడా మెరుగుపడింది. ఈరోజు వెదర్ మెరుగుపడిందండి అంటే బెటర్ అనే అర్థంలో కూడా ఆయన వాడుతున్నారు. అంటే ఈ మేఘమండలము మెరుగా లేకపోతే ఈయన శరీర కాంతి మెరుగా అనేది తెలియక అటువంటి నీలశైలం లాంటి నీ మేనికాంతికి ఫిట్టింగ్ హెడ్ గేర్ అయ్యా. ఆహా, నల్లటి నీ విగ్రహం ఏమిటి, దానికి నల్లటి ఆ మేఘాలేమిటి, ఆ మేఘాలు నీవు ఎంత మ్యాచింగ్ గా ఉన్నాయండి. మీకు మ్యాచింగ్ జాకెట్, మ్యాచింగ్ సూట్ వేసుకుంటాం కదా, అలా అంత చక్కగా నిజమైన తొడవాయే పరమాత్మ. ఉయ్యాల అంటే పరమాత్మ. మరి ఉయ్యాలకి ఏంటంటే మేనికాంతి అవి ఉండవు కదా, పరమాత్మ అనేది అక్కడ తెచ్చుకోవాలి. ఎందుకు? ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్. ఎందుకు? లక్ష్యార్థము కాబట్టి, వాక్యార్థము కాదు. ఊరికే వస్తున్నారు కాబట్టి, ఉచుతున్నారు కాబట్టి ఉయ్యాల ఉయ్యాల అంటున్నారు. పైకి మేలుకట్లై నీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయ ఉయ్యాల. అంటే తలపాగాగా చుట్టబడినట్టుగా ఉన్నటువంటి ఆ మేఘమండలముని నీకంటే కాంతిలో మెరుగా లేకపోతే నీవే ఆ కాంతిలో మెరుగా తెలియటము లేదు. అటువంటి నీలశైలం లాంటి నీ మేనికాంతి ఉందే అంటే ఇన్ఫైనట్ గా ఉన్నటువంటి పర్వతమే ఇన్ఫైనట్, అది నీలశైలం అవుతే ఇంకా ఇన్ఫైనట్ పర్వతము. అంటే డైమెన్షన్స్ అప్రమేయమైనటువంటి నీ మేనికాంతికి ఎంత చక్కని ఫిట్టింగ్ హెడ్ గేర్ అయ్యా, నిజమైన తొడవాయే ఉయ్యాల అంటున్నాడు. చూడండి ఎంత అందమైన భావన. పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ
భామినులు వడినూచు నుయ్యాల. చూడండి, బాగా ఫాస్ట్ గా యాక్టివ్ గా పనిచేస్తున్నారు అనుకోండి మనుషులు. పనిచేస్తుంటే వాడి శరీర భాగాలన్నీ కదులుతూ ఉంటాయి, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి డ్రెస్సెస్ అన్ని కూడా కదులుతూ ఉంటాయి, అవి పక్కనున్న వస్తువులతోని మనుషులతోని రాపాడుతూ ఉంటాయి, రబ్ అవుతూ ఉంటాయి. అదే ఇక్కడ చెప్తున్నారు. అంటే కర్మయోగంలో, యోగం అనక్కర్లేదు, కర్మలలో మునిగి అంటే క్రియాశక్తిలో బాగా ఎక్కువగా జొరబడి ఉన్నటువంటి ఈ ప్రపంచము పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు నుయ్యాల. పరమాత్మ, నువ్వు ఆత్మలో కదా ఉన్నావు, ఈ ఆత్మ కూడా వీళ్ళు పనులు చేసుకుంటున్నప్పుడు దాంతో పాటు నువ్వు కూడా ఇటు అటు వడిగా కదులుతున్నావయ్యా. యాక్చువల్గా నువ్వే కదులుతున్నట్టుగా ఉంది మాకు, నీ వలననే మేము కదులుతున్నామని తెలుసుకుని మా కదలికలు నీవని అనుకుంటున్నాం. అలా చేస్తుంటే ఏంటవుతుంది మరి? పరమాత్మ మనసులో ఉన్నాడు. పరమాత్మ మనసు, ఆయన తాలూకా మన మనసులో హృదయం దగ్గర పరమాత్మ ఉంటే అదే జీవాత్మ అనుకుంటే, ప్రత్యేగాత్మ అనుకుంటే, ఆ పరమాత్మ సకల బ్రహ్మాండములు కలిగిన వాడు, తనలోనే ఉంచుకున్నవాడు అనుకుంటే, ఓలి బ్రహ్మాండంబులు ఒరుగునో అనుభూతి. ఒరుగునో అంటే ఇక పడిపోతాయేమో అనేది ఒరుగునో అనేది ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. చాలా పుస్తకాల్లో ఒరుగునో ఒరుగుని ఏదో ఉంటాయి, ఒరుగునో అన్నదే పెట్టుకోండి. బోలి అంటే చూడగా బాగా ఆలోచిస్తూ ఉంటే బ్రహ్మాండాలన్నీ కూడా ఒరిగిపోతాయా? ఎందుకు ఒరిగిపోతాయి? మొల అంటుంది ఒకసారి, ఆ మొల రామాయణంలో చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు ఏంటంటే, ఒక పద్యంలో దొంతి బ్రహ్మాండ పంక్తి బొజ్జలో నుండి ఒక్క మారు బొణుగురనుగా అంటారు ఆమె. అంటే ఏంటనమాట, బ్రహ్మాండాలన్నీ దొంతిగా ఉన్నాయట, ఆవిడికి ఆయన వేగంగా కిందకి వస్తూ ఉంటే గజేంద్రుడిని రక్షించడానికి ఆ బ్రహ్మాండ పంక్తి అంతా బుణుక్కని పడిపోయాయి అంటూ ఆవిడ ఉత్ప్రేక్షించింది అక్కడ. ఓలి బ్రహ్మాండంబులు ఒరుగునోయను భీతి ఉయ్యను తీరు జాగ్రత్తగా ఊచుతున్నారట ఈ ఉయ్యాలని. ఎందుకు? ఈ కర్మిష్ఠులు అందరూ కూడా ఈ కర్మలన్నీ చేసుకుంటున్నారు. వీళ్ళు కర్మయోగం అనకండి, మామూలుగా కర్మలు చేసుకుంటున్నారు. పుట్టిన తర్వాత కర్మలన్నీ చెయ్యాలి కదా. ఈ కర్మలు చేస్తున్న వాళ్ళు ఎప్పుడు బ్రహ్మాండాలు ఒరిగిపోతాయో, అంటే ఎప్పుడైపోతుందో ఈ పని అనే భయంతో జాగ్రత్తగా అలా ఏదో కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు బ్రహ్మాండములు ఒరుగునో లేదో అనే భీతి మనకి ఎదురుగా కనిపిస్తుంది, కరోనా భీతి. ఈ బ్రహ్మాండములు ఒరగడం అంటే ఒక వ్యష్టి విషయంలో సాయంత్రం అయ్యి జీవి మరణించడం అని, సమష్టి విషయంలో ప్రళయం అని తెలుసుకోవాలి. అది విషయం. అక్కడ సమష్టి వ్యష్టి రెండిటి తాలూకా ఎండింగ్ ని సూచిస్తున్నటువంటి బ్రహ్మాండములు ఒరగునో అను భీతితో జాగ్రత్తగా కండక్ట్ చేస్తున్నారు. అంటే ఏం చెప్తున్నారు అన్నమయ్య? కరోనా సమయం, జాగ్రత్తగా ఉండండి, మీ వ్యష్టి బ్రహ్మాండం అయిపోతుందో ఏమిటో మీ పని చేత జాగ్రత్తగా ఉండండి, ఒయ్యనొయ్యనన్ మీ పనులు చేసుకోండి అంటూ బోధిస్తున్నారా అనిపిస్తుంది. తరువాత ఇంకేంటైంది? బియ్యాల్లో పెట్టారు, భగవంతుడిని మధ్యలో పెట్టారు. ఓ పక్క కమల, ఓ పక్క భూసతి, శ్రీదేవి భూదేవి, మధ్యలో వెంకటేశ్వరుడు. వెంకటేశ్వర స్వామి ఇలా ఉన్నాడు, శ్రీదేవి ఉంది, భూదేవి ఉంది. మరి వాళ్ళ బియ్యాలు ఇలా ఊపామనుకోండి, ఆ పక్క వెళ్ళినప్పుడేమో వెంకటేశ్వర స్వామి దొర్లి ఇటు పక్క శ్రీదేవి పడుతున్నాడు, మరి ఈ పక్క వచ్చినప్పుడేమో మళ్ళీ విగ్రహం దొర్లి అటుపక్క భూదేవి పడుతుంది. అది స్థూలమైన అర్థం. కమలకును భూసతికి అంటే శ్రీదేవి భూదేవికి కదులుకు అంటే ఒక కదలికకు ఇంకొక కదలికకు. అంటే ఉయ్యాల ఇటు వచ్చినప్పుడేమో విగ్రహం అటు ఒరిగి ఆ విగ్రహం మీద పడుతున్నది, మధ్యనున్న విగ్రహము. అటు వెళ్ళినప్పుడు ఇటుపక్క ఒరిగి ఆ విగ్రహం ఇటుపక్క. మిమ్ము కౌగిలింపగ చేసెను ఉయ్యాల. మిమ్ము అని ఎందుకన్నారంటే రెండు విగ్రహాలు ఉన్నాయి కదా, మరి మధ్యలో విగ్రహం అటు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరినీ కౌగిలించుకున్నట్టు చేస్తుంది. అలాగే ఇటుపక్క వచ్చినప్పుడు ఈ రెండు విగ్రహాలు ఒకదాన్ని ఒకటి అంటుకున్నట్టుగా అవుతాయి అన్నట్టు కనిపిస్తుంది. అంటే ఏమిటి ఇక్కడ? కమల అంటే ఏమిటి? హృదయ కమలం. హృదయ కమలం అంటే ఏమిటి? పరమాత్మ స్థానము. హృదయ కమలం అని అన్ని చోట్ల చెప్తారు కదా. ఆ కమలం ఎంతో సూక్ష్మమైనదని,
తస్యాంతే సుసరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే వహ్ని శిఖ అనిర్యోర్ధ్వా వ్యవస్థిత నీలతో యదమధ్యస్తాత్ విద్యుల్లేఖేవ భాస్వర నీవారసూకవర్తన్వి పీతాభాస్వత్యనూపమా. ఈ విధమైన డిస్క్రిప్షన్స్ లో ఉన్నటువంటిది ఆ కమలం. ఈ భూసతి ఏమిటి? భూమి ఇట్ ఈస్ ఇంద్రియాలు, దేహము ఇవన్నీ కూడా పంచభౌతికాలు కదా. భూమి ఆ పంచభూతాలకు సంకేతం. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏమవుతుంది? ఆ హృదయం దగ్గరగా వచ్చి ఓసారి ఉంటుంది, ఓసారేమో దేహేంద్రియ సంఘాతంతో కదులుతుంది. అంటే ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నప్పుడు ఇంద్రియాలతో పాటు వెళుతున్నట్టుంది, మనసు పనిచేస్తున్నప్పుడు మనసుతో పాటు ఉన్నది, బుద్ధి పనిచేస్తున్నప్పుడు బుద్ధితో ఉంది. ఓసారి బుద్ధిగా ప్రవర్తిస్తుంది, ఓసారి బుద్ధిగా ప్రవర్తించటం లేదు. ఓసారి వాటితో ఉన్నట్టుంది, ఓసారి వీటితో ఉన్నట్టుంది. కమలకును భూసతికి కదులుకు ఎప్పుడూ అలా ఉండదు కదా. మనము ఎప్పుడో ఒకసారి దేహం మీద కాన్సన్ట్రేషన్తో ఉంటాము, అయ్యయ్యో ఈ తప్ప ఉపనిషత్తులో నేర్చుకున్నాము, నేను దేహం కాదు అని మళ్ళీ కొంచెం లోపలికి వెళదామని ప్రయత్నం చేస్తూ ఆ విధమైనటువంటి మూమెంటే అది అని చెప్తున్నారు. ఇంకా అమరాంగనలకు నీ హావభావ విలాసం అంద చూపెని వెయ్యాల. ఇది పెద్ద వెయ్యాలనుకుంటే అలా చిత్రకళ స్వర్గంలో అమరాంగనలు అంటే దేవతా స్త్రీలు ఉన్నారు, వాళ్ళకేమో వీళ్ళకి హావభావ విలాసము కనిపిస్తుంది అనే భావన స్థూలంగా తెలుస్తుంది. ఇక్కడ అమరాంగనలు అంటే ఏమిటి? దేవతా స్త్రీలు. స్త్రీలెవరు? ఆ పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అనేటటువంటి పురుషోత్తముడు తప్ప అందరూ స్త్రీలే. అంటే అమరాంగనలు అంటే అమరులే, అమరులు అంటే అందరూ ఆయనకు స్త్రీలే. అటువంటి దేవతామూర్తులు అందరూ కూడా ఎక్కడున్నారు? వాళ్ళు పైన ఉన్నారు, లోన ఉన్నారు. అంటే ఈ భూసతి అనేటటువంటి ఈ దేహేంద్రియంలోనే ఉన్నారు, లోపల ఉన్న మనోబుద్ధి అహంకార చిత్తాలకు లోపల ఉన్న హృదయ స్థానంలో కూడా ఈ దేవభావాలు ఉన్నాయి. ఈ దేవతలకు నీ యొక్క హావభావ విలాసము, హావము భావము, హావభావము అంటాం. హావము అంటే బాడీ లాంగ్వేజ్, భావము అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఓకే, హావభావము అన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. చూసాను అనుకోండి, ఫేషియల్ కోపంగా చూసి నవ్వుతున్నట్టు, ఇవన్నీ హావ భావ విలాసములు. అవి ఎలా తెలుస్తున్నాయి? ఈ ఈ లోపల ఉన్న దైవీ శక్తులకి అంద చూపెని ఉయ్యాల. అప్పుడప్పుడు దే ఆర్ ఆల్సో ఏబుల్ టు అప్రిషియేట్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ యూ. హావభావ విలాసం అంటే ఎక్స్ప్రెషన్స్ ఆర్ బాడీ లాంగ్వేజ్, బాడీ అండ్ ఫేస్ లాంగ్వేజ్. ఆ ఎక్స్ప్రెషన్, పరమాత్మ ఎక్స్ప్రెషన్ ఏమిటి? ఈ సృష్టే కదా. ఈ సృష్టికి అందంగా అక్కడక్కడ అన్ని చోట్ల కూడా ఈ దైవీ శక్తులు నీ తాలూకా ఎక్స్ప్రెషన్ ని వాళ్ళ ద్వారా మనకు తెలియజేస్తున్నారు అంటున్నారు. కమలకును భూసతికి కదులుకు మిమ్ము కౌగిలింపగ చేసే నుయ్యాల. సూక్ష్మంగా ఇలా ఊచుతున్నప్పుడు ఈ విగ్రహం వెళ్ళి స్థూలంగా ఆ విగ్రహం మీద పడుతోందని, ఇటుపక్క వచ్చినప్పుడు ఈ విగ్రహం మీద పడుతోందని, ఈ పెద్ద ఉయ్యాల వచ్చినప్పుడు స్వర్గం అంటూ ఒకటి ఊహించుకుంటే ఆ కల్పనా లోకంలో ఉన్నటువంటి స్త్రీలకు వీళ్ళ తాలూకా హావభావాలు కనపడుతున్నాయని స్థూలంగా కనిపించిన సూక్ష్మమైన అర్థాన్ని మనం చెప్పుకున్నాం. ఇంకా కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింప నరుదాయ నుయ్యాలి. ఈయనెవరండి? కమలాసనుడు. కమలమాసనముగా కలిగిన వాడు చతుర్ముఖ బ్రహ్మ, లేకపోతే హిరణ్య గర్భ బ్రహ్మ. అంటే ఆయనకి కన్నులకు పండుగ అయింది. కన్నులకు పండుగ అవడం అంటే ఏమిటి? హోమ్ యాక్ట్ అయిపోయింది, అంటే కనిపిస్తుంది, మేనిఫెస్ట్ అయిపోయింది, వ్యాకృతం అయిపోయింది. అంటే కమలాసనుడు మొదల ఆదులకు అక్కడి నుంచి మొదలయ్యి కమలాసనుడు దగ్గర నుంచి మొదలైనటువంటి మేనిఫెస్ట్ వరల్డ్ ఉన్నదే అది కన్నుల పండుగగా ఉంది. అంటే వెరీ వెల్ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ బీయింగ్ అండ్ ఎవ్రీ చర అండ్ అచర, ఎవ్రీ ప్రాణి అండ్ అప్రాణి. అండ్ గణుతింపన్ టు కౌంట్ 1 2 3 మనకున్న వేళ్ళు కాదు కదా, ఈ ఇసుక రేణువులు సముద్రం దగ్గర ఉన్నా కూడా చాలవు. ఆయన తాలూకా మేనిఫెస్టేషన్స్, మేనిఫెస్ట్ వరల్డ్ తాలూకా చిత్ర విచిత్రాలు చేయడానికి అరుదాయే, నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఈవెన్ ఫర్ ద క్రియేటర్
టు డిస్క్రైబ్ అండ్ ఫుల్లీ కాంప్రిహెండ్ యువర్ మేనిఫెస్ట్ ఫార్మ్స్. కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయనుయ్యాల. అయితే ఇవన్నీ ఎక్కడున్నాయండి? కమనీయమూర్తి శ్రీ వెంకట శైలపతి. వెంకట శైలపతి అంటే మళ్ళీ మన వెంకటేశ్వర స్వామిని కొలవాలి కదా, అది మొక్కటం. ఆయనకి ఎప్పుడు వెంకట అనే మాట ప్రతి చరణంలో, కీర్తనలోనే ఆఖరి చరణంలో వస్తుంది. ఆయనకి ఏమైంది? నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల. హీఈస్ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ దట్ క్రియేషన్. నీకు ఓ వెంకట శైలపతి, ఓ పరమాత్మ, ఓ ఉయ్యాల రూపంలో మేము ఇంతవరకు చెప్పుకుంటున్నటువంటి పరమాత్మ, నీకు ఈ సృష్టి కార్యక్రమం ఇప్పుడు వర్ణించినదంతా కడు వేడుకై ఉండే చెప్పలేనంత ఆటగా ఉంది కదా. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనా అన్నారు. క్రీడార్థం సృజించి ప్రపంచమఖిలం, నీ ఆట కోసము పుట్టించుకున్నావు. క్రీడామృగా ఆస్తే జన, నీ క్రీడలో చతురంగంలో ఉన్న పావుల్లాగా అక్కడ ఉన్న గుర్రము, ఏనుగు, శకటు ఎలాగో అలా మేము కూడా క్రీడామృగము. యత్కర్మ ఆచరితం మయా భవతః ప్రీత్యేవ తత్. మేము ఏ పనులు చేసినా నువ్వు ఆడించిన ఆటే, నీ ప్రీతి కోసమే చేస్తున్నాం. కరచరణ కృతం వా కర్మ వా కాయజం వా శ్రవణ నయనజం వా, దేంతో చేసినా ఆయన తాలూకా క్రీడయే. అంచేత వేడుకగా ఆడుకుంటున్నాడు, క్రీడిస్తున్నాడు ఈ ప్రపంచంతో. ఎవరు క్రీడిస్తున్నారు? వెంకటశైలపతి. ఆయన ఏమిటి? కమనీయ మూర్తి అంటే ఏమిటి? మేనిఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద పరమాత్మ ఈజ్ రైట్ హియర్. అంటే సాకార సగుణ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఈ వెంకట నగంలో ఉన్నారు. ఆయన్ని పట్టుకోండి, ఆయన ద్వారానే మనము ముక్తిని పొందవచ్చు. కలియుగంలో దైవం రూపంలో ఎదురుగుండా ఉన్నటువంటి ప్రత్యక్ష దైవము అయినటువంటి సగుణ సాకార పరబ్రహ్మ రూపమైనటువంటి వెంకట శైలపతి నీకు కడు వేడుకై ఉండే ఉయ్యాల. ఈ జోల్టు, ఈ ఊపులు ఇవన్నీ కూడా నీ ఆటలే కదా నాయన. ఈ ఎత్తు పొలాలు అలల చంచలమైన ఆత్మలందుండ అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపేది ఉయ్యాల అంటూ అన్నమాచార్య వారు ఆధ్యాత్మ సంకీర్తన అని వ్రాయబడినటువంటి అత్యంత లోతైనటువంటి సంకీర్తన. దీనిని ఉపనిషత్ అర్థాలతోనే వివరించాలి కానీ వేరే విధమైనటువంటి వివరణలు ఇక్కడ సరిపడవు. అంచేత దయచేసి మీరు మనము చెప్పినటువంటి విషయాలను గమనించండి. మిగతా వాళ్ళు వ్రాసినవి కూడా చూడండి. ఒకరిని కాదనడం మన ఉద్దేశం కాదు, మనకు ఏమి తెలుసు అనేది మనం చెప్పుకుంటాం అంతే, అంతకన్నా ఇంకేమీ లేదు. ఇక్కడతో ఆపుతాను. మిగతా వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి.